సింపుల్ అండి. రజనీ గారు, మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక 4 టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒకటి మీకు ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అని పిలువబడే ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, త్రిబుల్ ఐటీస్ కానీ. సో ఇక్కడ మనకి పర్సంటైల్ రాలేదు కాబట్టి ఇక్కడ అడ్మిషన్ రాదు, ఇది అయిపోయింది. రెండవది మనకున్నవి ఎంసెట్ కాలేజెస్. సో ఎంసెట్ కాలేజెస్లో 40,000 ర్యాంక్ వచ్చింది, మీకు శ్రీదేవి కాలేజ్ లాంటి కాలేజెస్ వస్తున్నాయి. ఎంసెట్ కాలేజెస్కి వెళ్ళాలా అనేది ఒక డెసిషన్. మూడవది డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే ఇప్పుడు మనకి ఏవైతే యూనివర్సిటీ ట్యాగ్ వచ్చినాయో చాలా ఉన్నాయి హైదరాబాద్లో ఇప్పుడు మనం చూస్తే. సో ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ ఇప్పుడు అరోరా యూనివర్సిటీ కానీ, మల్లారెడ్డి యూనివర్సిటీ కానీ, చైతన్య యూనివర్సిటీ కానీ, ఇలా కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఈ డీమ్డ్ యూనివర్సిటీలు ఒక 20 దాకా ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో. మూడవది. నాలుగోది ఏంటంటే ఈ డీమ్డ్ యూనివర్సిటీస్తో టైఅప్ అయినటువంటి కొన్ని సంస్థలు, ఎడ్యుకేషన్ అండ్ ఎడ్టెక్ స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ఆర్గనైజేషన్స్. సో ఈ డీమ్డ్ యూనివర్సిటీస్తో ఎవరెవరు టైఅప్ అయ్యారు? సో ఒకటి నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ NIAT, 2 మాది క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ నేను స్టార్ట్ చేసింది, మూడవది అప్గ్రేడ్, నాలుగవది ఇంటెలిపాట్. ఇలా కొంతమంది కొన్ని యూనివర్సిటీస్తో టైఅప్ అయ్యారు. ఇప్పుడు ఈ నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనే వాళ్ళేమో నియర్లీ 20,000 మందిని అడ్మిషన్ ఇస్తున్నారు. మేము క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా 600 మందికి అడ్మిషన్ ఇస్తున్నాం. ఈ ఇంటెలిపాట్, అప్గ్రేడ్, ఇప్పుడు ఇంటెలిపాట్ గురునానక్తో టైఅప్ అయింది. ఇలా కొంతమంది కొన్ని యూనివర్సిటీస్తో టైఅప్ అయ్యారు. సో ప్రధానంగా ఇంజనీరింగ్ తీసుకోవడానికి మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ పోతే 3టికి మీరు ఎలిజిబుల్. సో ఈ 3టిలో నేనేమంటున్నాను అంటే మీరు స్కిల్ బేస్డ్ వెళ్ళాలి, ఫస్ట్ నుంచి వాళ్ళకి టెక్నాలజీ ట్రైనింగ్ బాగా ఇవ్వాలి అనుకుంటేనేమో ఇలాంటి వాటితో టైఅప్ అవ్వండి. లేదు ఎంసెట్ కాలేజీ జాయిన్ చేయాలనుకుంటేనేమో ఎంసెట్ కాలేజీలో బెస్ట్ లిస్ట్ మీకు ఇస్తాను. సో నేను మీకు ఏం పంపిస్తానంటే ఎంసెట్ కాలేజెస్లో మీ 40,000 ర్యాంక్కి బెస్ట్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఏంటి, బ్రాంచ్లు ఏంటి పంపిస్తాను నేను. రెండవది ఏంటి అంటే మీకు ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ డీమ్డ్ యూనివర్సిటీస్తో కొలాబరేట్ అయిన ఈ టెక్నాలజీ ఓరియంటెడ్లో వెళ్తాను అంటే కూడా మీకు హెల్ప్ చేస్తాను. సో అయితే దీనిలో వెళ్ళేటప్పుడు ఏంటి అంటే అది కూడా మీరు కాన్షియస్గా చూస్ చేసుకోవాలి. ఆ స్టూడెంట్కి ఆ క్యాపబిలిటీ ఉండాలి, ఫస్ట్ ఇయర్ నుంచే కోడింగ్ చేసే క్యాపబిలిటీ ఉండాలి.